పుట్టాలి. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ వలన నీవు పుట్టాలి. పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియా ప్రభువుని కన్నది. ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మ వలన గర్భము అనుగ్రహింపబడి బాప్తిస్మిచ్చి యోహానును ప్రసవించింది. కనుక మనము ఆత్మ సంబంధమైన బిడ్డలముగా మనం పుట్టాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనం పుట్టాలి అంటే మనకు దేవుని సువార్త మనకు వినపడాలి. ఆమేన్. దేవుని సువార్త మనం విని మనము మారు మనస్సు పొంది దేవుని నమ్మిన ఎడల మనము ఆత్మ మూలముగా పుడతాం. ఇక్కడ ప్రక్రియ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదట సత్య సువార్తను మనం వినాలి, సత్యవాక్యమును వినాలి. అదే రక్షణ సువార్తను మనము వినాలి. విని దాని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకొని బాప్తిస్మము పొందాలి. అందుకన్నాడు అక్కడేమో సత్యవాక్యమును విని అనగా రక్షణ సువార్తను విని మీరు యేసునందు విశ్వాసం ఉండుట ద్వారా మీరు వాగ్దానం చేయబడిన ఆత్మయందు ముద్రింపబడితిరి. ఇంకొంచెం దాన్ని విడమర్చాలి. దాన్ని ఇంకొంచెం ఇంకా వ్యాప్తి చేసి అంటే కొంచెం వివరంగా తెలుసుకుంటే సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను వినాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆ రెండు తర్వాత మారు మనస్సు పొందాలి, తర్వాత పాపాలు ఒప్పుకోవాలి, ఆ తర్వాత బాప్తిస్మము పొందాలి. అదే నీటి మూలముగా జన్మించడం. ఈ 5 విషయాలు ఒక వ్యక్తిలో జరిగితే ఆ మనుషుడు ఆత్మ మూలముగా పుడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక వాడుక ఏముందంటే సంఘములో ప్రభువుని తెలుసుకున్నాక లేదా మందిరంలోకి వచ్చిన తర్వాత బాప్తిసం పొందటం అనేది ఒక వాడుక. ఎక్కువ మంది దాని మీదే ఫోకస్ పెడతారు పాస్టర్లు. బాప్తిసం పొందాలి అంటే మనము ఒక 4 స్టెప్స్ మనము ఖచ్చితంగా ఎక్కాలి. అందులో రక్షణ సువార్తను మనము వినాలి. అందుకన్నాడు సత్యవాక్యము అన్నాడు. దురద చెవులు కలిగిన వాళ్ళు ఉన్నారు అన్నాడు పౌలు భక్తుడు. కల్పనా కథల వైపు తిరగొద్దన్నాడు. మూసలమ్మ ముచ్చట్లకు తావివద్దన్నాడు. వాటన్నిటిని విసర్జించమన్నాడు. అంటే బోధలో దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించే విధానం ఒకటి ఉంది. దానికి అనేకమైనటువంటి విషయాలు యాడ్ చేసి దేవుని వాక్యమును పెడదారి పట్టించే బోధ కూడా ఉన్నది. కాబట్టి అతి ప్రాముఖ్యము ఇవి. నువ్వు సత్యవాక్యమును రక్షణ సువార్తను ఖచ్చితంగా నీవు వినాలి. ఆమేన్. ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ తమను గురించి తాము తమ మిషనరీ గురించి తాము చెప్పుకోవటం ఎక్కువ ప్రాధాన్యత అయింది. క్రీస్తుని గురించి సరిగా వివరంగా బోధించే విధానము లేదు. ఏమైందంటే మీకు చెప్తా, ఆలు అన్నట్టుగా ఈ సువార్త అనేది అర్థమైపోయింది అన్నట్టుగా ఉంది. మాకంతా తెలుసులే రక్షణ సువార్త గురించి. యేసు ప్రభు భూమి మీద పుట్టి మనుషుల పాపాల కొరకు సిలువ వెక్కి రక్తము గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కిపోయి మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఇదంతా మాకు తెలుసు. కానీ రక్షణ సువార్తను శ్రద్ధగా వినాలి అంటే అసలు రక్షణ అనేది నీకు ఎలా లభిస్తుంది? ఆ రక్షణను సంపాదించడానికి నువ్వు కష్టపడుతున్నావా లేక దేవుడు కష్టపడ్డాడా? ఆ రక్షణ అనేది ఉచితమైనది ఎలా అయ్యింది? ఈ అన్ని వివరాలు కూలంకుషంగా తేటగా మనకు అర్థం అవ్వాలి. అది రక్షణ సువార్తను వినటం అంటే. అందుకు సత్యవాక్యం అని సంబోధించాడు. అది చాలా పర్టికులర్గా మనము గ్రహించాలి. సత్యవాక్యమును సరిగా గ్రహించుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ ప్రియులరా. అది ఫస్ట్ స్టెప్. ఇలా వచ్చి అలా రాగానే బాప్తిసం ఇచ్చేస్తున్నారు. అదేమంటే చనిపోతే ఏమైపోతాడు అంటున్నారు. నీకు అసలు రక్షణ సువార్త అనేది ఏదో తెలియకపోతే ఏమన్నా అంతే కదా. అందుకే కదా చాలా మంది భక్తి జీవితంలో పడిపోతుంది. కనుక అంత స్పెసిఫిక్గా ఆ విషయాన్ని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే ఇది చాలా నీడ్ అయ్యింది, ఇది చాలా అవసరమైనది. సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను నీవు
వినాలి. ఆ తర్వాత అది వింటుండగానే నీలో విశ్వాసం వస్తుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అది స్పష్టముగా మనము గ్రహించినప్పుడు, యేసు వాక్యము విన్నప్పుడు మనలో విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చినప్పుడు వెంటనే వచ్చేది మారు మనస్సు. కొంతమంది మారు మనసు పొందటానికి చాలా సమయం పట్టిద్దండి అంటున్నారు. మారు మనసు పొందటానికి చాలా సమయం పట్టిద్దండి, సంవత్సరాలు పట్టిద్దండి అంటున్నారు. కానీ మారు మనసు అనేది రెప్పపాటులో కలిగేది. ఒకసారి మనము ధ్యానం చేశాం, కనురెప్పపాటులో మీరు క్షయమైన ఈ శరీరాన్ని అక్షయతను ధరించాలి. దేవుని కార్యము ఏదైనా చెప్పండి, రెప్పపాటులో జరిగింది. అందుకన్నాడు, ఎందుకు మారు మనసు పడటానికి ఇంత టైం పడుతుంది అని బోధిస్తున్నారంటే, సత్యవాక్యం అనేది సరిగా బోధించలేకపోతున్నారు, లేదు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. సత్యవాక్యమును నువ్వు శ్రద్ధగా వింటే ఆటోమేటిక్గా నీకు యేసునందు విశ్వాసం వచ్చింది. యేసు తప్ప వేరొక దైవము లేదు అని. ఆమేన్. యేసు తప్ప వేరొక దైవము లేదని ఆ విశ్వాసము వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఈ లోకమేంటో దేవుని లోకమేంటో ఒక క్లియర్ కట్గా నీకు ఒక భావం అర్థమవుతుంది. ఈ లోకములో ఏమున్నది, దేవుని లోకములో ఏముందనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒక మంచి డెసిషన్ తీసుకుంటావు. ఆమేన్. ఆ మంచి నిర్ణయాన్నే మారు మనస్సు అన్నారు. ఒక స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకోనంత వరకు మనము క్రీస్తుకు తగ్గ బిడ్డలముగా ఉండలేము. అటు అవసరమైతే అడ్డు దిగుతాం, ఇటు అవసరమైతే ఒక గోపిలాగా, అంటే గోడ మీద పిల్లిలాగా ఉంటది. ఎందుకు గోడ మీద పిల్లిలాగా అవుతున్నామంటే సరి అయిన వాక్యం పట్ల సరి అయిన అవగాహన మనకు రావడం, అంత అర్థం దాగి ఉంది. కనుక రక్షణ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అది సరిగా ఉన్నదా, లేదా ఒక మనిషికి గౌరవం తెచ్చిపెట్టిందా, లేదా ఒక మినిస్ట్రీని పైకి లేపుకుంటున్నారా, లేక యేసు క్రీస్తుని మన జీవితంలో గుప్పిస్తున్నారా? ఆమేన్. మన భావాలు కంటే యేసుక్రీస్తు యొక్క భావాలు మనలో ఉత్పన్నమవుతున్నాయా? దేవుని వాక్యము వినేటప్పుడు నీలో రావలసినటువంటి ఆలోచన సరళి ఇది. దేవుని వాక్యము వింటుండగా నీ మీద ఆత్మ ప్రభావం కనపడాల, అంటే క్రీస్తు యొక్క ప్రభావము నీ మీద కనపడాల, క్రీస్తు యొక్క నడవడిక నీ మీద ప్రభావము చూపించగలగాల. అంత అర్థము ఉంది. అందుకు నీకు విశ్వాసము కలగాలంట. విశ్వాసం కలగటం అంటే ఒకటే ఒక మాట, కొట్టిన పిండి, యేసయ్య మా రక్షకుడు, మేము నమ్మాం, యేసయ్య మమ్మల్ని పరలోకం తీసుకెళ్తాడు, ఇదే చెప్తున్నాం. కానీ యేసయ్య యందు విశ్వాసం అంటే చెప్పండి, ఒక పర్టికులర్గా ఒక నిర్ణయం తీసుకోవటమే. ఇప్పుడు కనీసం మనం వాడే సోపు విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటాం కదా. ఒక సోపు వాడినాక అది పని చేయట్లేదు, లేదా ఫేస్ బ్లాక్ అయిపోతుందంటే వెంటనే సోప్ మార్చేస్తాం. ఇక ఎప్పుడు కూడా ఆ సోపు గురించి చెప్తాం, అది నాకు సరిపడలేదంట. ప్రతి విషయాన్ని మీరు జీవితంలో జరిగేది, అనుదిన జీవితంలో మీరు జరిగే ప్రతి విషయంలో మీరు చూడండి, కొన్ని వాడి వదిలేసేస్తున్నారు, కొన్నిటిని తీసుకుని అవి మనకు యూజ్ఫుల్గా లేవు అని పక్కన పెట్టేస్తున్నారు. యూజ్ఫుల్గా ఉన్నవేటో వాటి వైపు మనం చాయిస్ తీసుకుంటున్నాం. మరి యేసుక్రీస్తుని గురించి ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నాం? యేసుక్రీస్తులాగా బ్రతకటం కోసం ఎందుకు మనము ముందుకు రాలేకపోతున్నాం? యేసుక్రీస్తులాగా దైవ జ్ఞానమును ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? సంవత్సరాలు తరబడి ప్రార్థనకి వెళ్ళిన దేవుని వాక్యం పట్ల ఒక సరి అయిన స్పష్టత ఉండటం లేదు, స్పష్టమైన అవగాహన ఉండటం లేదు. కారణం ఏమిటో మనకి ఇప్పుడు అర్థమైంది. ఆయనను గురించిన సువార్త మనము సరిగా వినలేకపోతున్నాం. కనుక సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను మనము శ్రద్ధగా వినాలి. ఆదిమ దినాల్లో, అంటే సంఘము ప్రారంభ దినాల్లో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘములో, అంటే తెస్సలోనికే పట్టణంలో సువార్త ప్రకటిస్తుంటే అక్కడ బెరయ పట్టణం నుండి కొంతమంది వచ్చారు.
తెస్సలోనికయ పట్టణానికి చేరువలో ఉంటది బెరయా పట్టణం. బెరయా పట్టణం నుండి వచ్చారు. ఇప్పుడు మనము యేసయ్య అంటే మాకు తెలుసు అన్నట్టు ఉన్నాం, లేదా మేము నమ్ముతున్నాములే అన్నంత ఈజీగా తీసుకుంటున్నాం. ఆ రోజుల్లో అంటే యేసు ప్రభు చనిపోయిన ఆ దినాలలో, పౌలు సువార్త ప్రకటించే దినాల్లో యూదులను ఒప్పింప చేయాలంటే అది కత్తి మీద సాము లాంటిది. యూదులు ఏమంటారంటే, యేసు వల్లనే మా దేవుని నామం అవమానపరచబడింది, యేసు వల్ల మా మతానికి చెడ్డ వచ్చింది, మా మతానికి చెడ్డ పేరు వచ్చింది, మా తండ్రి అయిన దేవుణ్ణి ఆయన మా దేవుణ్ణి ఆయన తండ్రిగా చెప్పుకున్నాడు, నేను దేవుడు ఏకమై ఉన్నామన్నాడు, ఇది మా దేవుని నామానికి అవమానం. కనుక యేసు మీద పగబట్టి యేసయ్యను చంపిన విధానం మనకు తెలుసు. అలా వ్యతిరేకమైనటువంటి మైండ్ లేదా విషము ప్రతి యూదునిలో నిండుకుపోయింది. అలా నింపేశారు ప్రధాన యాజకులు, అలా నింపేశారు పెద్దలు, మత పెద్దలు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి యేసయ్యను గురించి చెప్పాలి. ఒకప్పుడు ఈ పౌలు సంగతి ఏంటి? పౌలు కూడా అలాంటి వాడే, అలాగే బుర్రకెక్కించుకున్నాడు. యేసు మా మతానికి శత్రువు, యేసు మా దేవుణ్ణి అవమానపరిచినడు, మా మతాన్ని అవమానపరిచినడు అని యేసును వెంబడించే వారందరినీ కూడా చంపటానికి కంకణం కట్టుకున్నవాడు సౌలు. అపోస్తల కార్యాలు మనకు అదంతా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి ప్రభు చేత పట్టబడ్డాడు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. పూర్తిగా విద్వేషంతో, పూర్తిగా విషముతో నింపబడినటువంటి ఒక వ్యక్తి ఆయనకి దాసుడిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. దమస్కు అనే మార్గంలో వెళ్ళేటప్పుడు యేసు ప్రభు వారు ఆయనకి ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ చేసినప్పుడు సౌలు మారిపోయాడు. మారిపోయినటువంటి సౌల్ని తన సేవలోకి తీసుకుని ఆయా ప్రాంతాలు సువార్త ప్రకటింపజేస్తున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటిస్తున్నటువంటి పౌలు ఒక సందర్భంలో తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. తెస్సలోనిక పట్టణంలో సువార్త ప్రకటిస్తుండగా అక్కడికి బెరయా నుండి కొంతమంది యూదులు వచ్చారు. పౌలు గారు వివరిస్తున్నారు, యేసు అంటే ఎవరో కాదయ్యా, యేసు మీద విషము నింపాడు మన హృదయాల్లో మన పెద్దలు, మన మత పెద్దలు. కానీ నిజముగా మెస్సయాని ప్రకటించబడిన ఆయన ఈయనే. యెషయా ప్రవచించిన, ఇంకొకరు ప్రవచించిన ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పుకు ప్రవచన పురుషుడు యేసయ్య అని వివరంగా చెబుతున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను, యేసుకు సంబంధించిన ప్రవచనాలను ఎత్తి వివరిస్తున్నాడు పౌలు భక్తుడు. ఆ సమయంలో బెరయా నుంచి వచ్చిన వారు దాన్ని తేటగా పరిశీలన చేశారు. ఈయన చెప్పిన లేఖనాలు చెప్పినట్టు ఉన్నవా లేవా అని. స్తోత్రం. రక్షణ సువార్తను, సత్యవాక్యమును వినటం అంటే వాక్యమును పరిశోధిస్తూ, ఏమండి, వాక్యమును పరిశోధిస్తూ వినాలి. ఏది నిజము, ఏది అబద్ధం. ఇప్పుడు ఏమైంది చెప్పండి? పాస్టర్ గారు నిలబడి చెప్తున్నాడంటే ఆయన చెప్పినంత వరకు ఓకే, వినాలి. పాస్టర్ గారి మీద స్పెషల్గా మనకు అభిమానం, గౌరవం ఉంటుంది కనుక ఆయన ఏం చెబితే అదే. కానీ దేవుని వాక్యాన్ని మనము సరిచూసుకోవాలి, క్లారిటీగా మనము స్పష్టముగా గ్రహించాలి. అది సువార్తను వినటం అంటే. అలా వినగలిగితే, అలా తెలుసుకోగలిగితే వాళ్లకు నిజముగా యేసునందు విశ్వాసము కలుగుతుంది. మనమందరం ఏమంటుంటే, యేసునందు నాకు బోలెడంత విశ్వాసం ఉందండి, యేసయ్యని నేను నమ్ముతున్నానండి అని చెప్పుకున్నాం. ఇప్పుడు అంత్య దినాలలో క్రీస్తు విరోధి వస్తాడు, ప్రపంచ చక్రవర్తి ఒక్కడే అవుతాడు. ఆయన రాజ్యాధికారం పొందిన తర్వాత 7 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు. 7 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 3.5 సంవత్సరాలు ఒక విధంగాను, 3.5 సంవత్సరాలు ఒక విధంగా పరిపాలిస్తాడు. ప్రభు చిత్తం అయితే దాని గురించి ధ్యానం చేద్దాం. కానీ వినండి, క్రీస్తు విరోధి అంటే ప్రపంచ చక్రవర్తి ఒకడు వస్తాడు భూమి మీదకి. ఈ ప్రపంచమంతటిని పరిపాలించే, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక తాటి మీదకి వస్తాయి. వాటన్నిటినీ పరిపాలించే ఒక రాజు వస్తాడు, యూనివర్సల్ కింగ్.
ప్రపంచ నియంత అనుకోండి, ప్రపంచ చక్రవర్తి అనుకోండి. ఇతను యెరూషలేమునే రాజధానిగా చేసుకుని ప్రపంచమంతటిని పరిపాలిస్తాడు. ప్రపంచమంతటిని ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడంటే కేవలము 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అర్థమవుతుందండి? 7 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 7 సంవత్సరాలను 2 భాగాలు చేశారు. 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు. అదే 7 ఏండ్ల శ్రమల కాలం మనం అంటామే. ఒక 3.5 సంవత్సరాలు సాఫీగా పరిపాలన చేస్తాడు. చివరి 3.5 సంవత్సరాలు ఎట్లా చేస్తాడంటే ఆయన రాజ్యం అంతా ఒక శాసనము ప్రకటిస్తాడు. ఏమా శాసనం అంటే, ఏ మనుషుడైనా, నా రాజ్యం కింద ఉన్న ఏ మనుషుడైనా ఏ దేవునికి దేనికి మొక్కకూడదు, నాకే మొక్కాలి. అదొక శాసనం. ఇప్పుడు మనకి రకరకాల శాసనాలు వస్తున్నాయి కదా, పరిపాలకులు రకరకాల పద్ధతులు పెడుతున్నారు కదా. అలాగే ఆయన రాజ్యాధికారంలో ఒక శాసనం ప్రవేశపెడతాడు. ప్రపంచ దేశాలలో నా రాజ్యం కింద ఉన్న మనుషులందరూ కూడా నన్ను మాత్రమే మొక్కాలి. నన్ను మొక్కాలంటే మీరేం చేయాలంటే, మీ నొసటి మీద, మీ కుడి చేతి మణికట్టు మీద నా ముద్ర వేసుకోవాలి. అది 666 అనే ముద్ర, 3 6ల ముద్ర. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో ఈ ముచ్చిన గుంట మీద ఇంతవరకు ఎంట్రుకలు తీసేసి ఇక్కడ 666 ముద్ర వేసుకుంటున్నారు. ఇక్కడ ముద్ర 3 6ల ముద్ర కనపడుతుంది. దీన్ని చూసి కొంతమంది ఏమంటారంటే 666 ముద్ర వచ్చేసింది అంటున్నారు. అంతేనా? కొంతమంది పాస్టర్ల గురించి మాట్లాడుకునేటప్పుడు నేను చూశాను. ఆయన అంటున్నాడు 666 ముద్ర వచ్చేసింది అన్నాడు. మిగిలిన పాస్టర్లు అందరూ ఆయన ఇంకా ఆసక్తిగా చూస్తున్నారు, ఏమన్నా చెప్తాడు, ఇంకా ఏమన్నా విషయాలు చెప్తాడేమోనని. అందులోకి ఇంకొక పాస్టర్ గారు, ఒరేరే వీడికి ఎక్కువ ఖ్యాతి వచ్చేస్తుంది, వీళ్ళందరూ వీడికి బాగా తెలుసు అనుకుంటున్నారని ఫీల్ అయిపోయి ఆవేశపడి, నీకు ఇప్పుడు తెలుసా, నాకు ఎప్పుడో తెలుసు అంటున్నాడు. 666 ముద్ర కాదు, 666 చిప్ వచ్చింది అంటున్నాడు. ఆమేన్. 666 అనే ముద్ర ఎప్పుడు వచ్చిందంటే, ప్రపంచమంతటిని ఒక తాటి మీదకి వచ్చి ఒక రాజు కిందకు, పరిపాలన కిందకు వస్తుంది. ఆయన 3.5 సంవత్సరాలు ఒక రకంగాను, మరు 3.5 సంవత్సరాలు క్రూరముగాను పరిపాలిస్తాడు. ఆ పరిపాలించే సమయంలో ఆయన ఒక శాసనము ప్రవేశపెడతాడు. వివరంగా తెలుసుకుందాం, కానీ మీకు అర్థం కాదని చెప్తున్నా. ఆ శాసనం ఏంటంటే, నా రాజ్యము క్రింద ఉన్న ప్రతి మనుషుడు, ఏ దేశానికి చెందినడైనా, ఏ మతానికి చెందినడైనా, ఏ దేవుణ్ణి కొలిచేవాడైనా నన్ను మాత్రమే కొలవాలి, మీ దేవుళ్ళను మీరు కొలవద్దు. అలా నిబంధన చేయాలి. ఆ నిబంధనకు గుర్తు 666 అన్న ముద్ర, అంటే 3 6ల ముద్ర నీ కుడి చేతి మీద, నీ నుదుటి మీద వేస్తాడు. ఈ ముద్ర ఉన్నవారే క్రయ విక్రయములు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? క్రయ విక్రయములు అంటే అమ్మటమైన, కొనటమైన. ఏమవి? నిత్యావసర వస్తువులైనా, స్థలాలైనా, వస్త్రాలైనా, ఫేస్ క్రీమ్స్ అయినా, ఏమైనా. స్తోత్రం. ఇప్పుడు నువ్వు నిజముగా రక్షణ సువార్త విని ఉంటే, ఆ కాలంలో నువ్వు ఉంటే, నీ విశ్వాసం తేలిపోతుంది. am I కరెక్ట్? తిండి గింజలు లేకుండా ఎంతకాలం ఉంటాం? పోనీ మనం ఉంటాములే అనుకుంటే, మనకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు బతకాలి కదా, మరి ఏం చేయాలా? కాంప్రమైజ్. అంటే చాలా మంది విశ్వాసం ఏమైపోతుంది చెప్పండి? తేలిపోతుంది. మృగమునకైనను దాని ప్రతిమనకైనను మొక్కని వారు, నమస్కరింపని వారు మాత్రమే పరలోకం వెళ్తారు. ఆమేన్. వాళ్ళు ఆత్మచేత ముద్రింపబడిన వారండి. బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఆత్మచేత ముద్రింపబడరండి.
బాప్తీసం పొందిన వాళ్ళందరూ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడరు. ఖచ్చితమైన అవగాహన కలిగి, ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని, ఖచ్చితముగా మారు మనస్సు పొంది ఆయనే దేవుడని నిశ్చయించుకున్న వారు మాత్రమే నిత్య రాజ్యములో ప్రవేశిస్తారు. అంతముంది. ఇంకొక మాట చెప్తా, క్రీస్తు విరోధి వచ్చేటప్పటికి మనం ఉంటామో చనిపోతామో మనకు సంబంధం లేదు. అది మన కాలం కాదు. మనమున్న లోకంలో, మనమున్న పరిస్థితుల్లో దేవుని శాసనానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది చేసినా మనం ఖచ్చితంగా ముద్ర వేసుకున్నట్టే. ఏమే అక్కడేమో బాహాటంగా కనపడిద్ది, ఇక్కడేమో బాహాటంగా కనపడదు. ఇప్పుడు లేదు కదా ఆ శాసనం, ఆ రాజు లేడు, ఆ కాలము లేదు, ఆ శాసనము రాలేదు, ఆ ముద్ర రాలేదు. మనం సేఫ్ అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? సేఫ్ అనుకుంటాం. కానీ అక్కడ అది క్రియ జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్న టైంలో మనము దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనది చేశాము అంటే, దాన్ని ఫాలో అవుతున్నామంటే, దాన్ని నెరవేరుస్తున్నామంటే ఖచ్చితంగా మనము సాతాను ముద్ర మనము వేయించుకున్న వారి అవుతాం. 3 విషయాలు ఉన్నాయి. క్రూర మృగమునకైనను అంటే అపవాది, క్రీస్తు విరోధి అపవాది. దాని ప్రతిమకైనను అంటే బొమ్మకైనను నమస్కరించని వారు, మొదటి కోణం. తర్వాత దాని ముద్రకు వేయించుకొనని వారు. ఇది రక్షణ సువార్తను వినటము అంటే. స్తోత్రం, హల్లెలూయా. సత్యవాక్యము సరిగా వినాలి, సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా గ్రహించుకోవాలి. దాని మీద మనము ఖచ్చితమైన నిర్ణయానికి మనము రావాలి. అది అబ్రాహాముతో చెప్పిన మాట, నీకును నీ సంతానమునకును నాకును మధ్య నిత్య నిబంధన చేయాలి. క్రీస్తు వచ్చినప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు రక్షణ అనేది వ్యక్తిగతమైంది. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. భార్య మారి రక్షణ పొందొచ్చు, భర్త మారకపోవచ్చు. భర్త మారి రక్షణ పొందొచ్చు, భార్య మారకపోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు రక్షణ పొందొచ్చు, బిడ్డలు రక్షణ పొందకపోవచ్చు. ఎవరిది వారే, ఎవరి రక్షణ వారిదే. పాత నిబంధనలో కుటుంబ యజమానుడు లేదా కుటుంబంలో పురుషులు సున్నతి పొందితే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు కూడా దేవుని బిడ్డలైపోతారు. కానీ కొత్త నిబంధనలు అట్లా లేదండి. మరి ఇప్పుడు ఈ రక్షణ పొందాలి అంటే ఏం కావాలా? సత్యవాక్యమును సరిగా మనము అర్థం చేసుకోవాలి. అందుకన్నాడు, ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి. నికోదేముతో ఆత్మ మూలముగా జన్మించాలంటే ఈ 5 ప్రక్రియలు చేయాలి. ముగించుకుందాం. 5 ప్రక్రియలు. 1, రక్షణ సువార్తను వినాలి. 2, యేసునందు విశ్వాసం ఉంచాలి. 3, మారు మనస్సు పొందాలి. 4, పాపాలు ఒప్పుకోవాలి. 5, బాప్తిస్మము పొందాలి. ఈ 5 చేస్తేనే 6వది మనము ముద్రింపబడతాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్దాం దయచేసి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఈ దూత మేము మా దేవుని దాసులం, వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభు అంత్యకాల దినాలలో ఒక 4 దూతలకు దేవుడు అధికారం ఇస్తాడు. 4 దూతలు అనుకోండి, వాటికి అధికారం ఇచ్చి ప్రపంచం 4 మూలలా నిలబెడతారు. ఒక్కొక్క మూలన ఒక దూత అనుకోండి, మీకు అర్థం కావటానికి. 4 మూలలు 4ని నిలబెడతారు. ఇవేం చేస్తాయంటే రెక్కలు చాపి పట్టుకుంటాయి. ఆమేన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ చర్చిలో ఈ మూలన ఒక దూత, ఆ మూలన ఒక దూత, ఆ మూలన ఒక దూత, ఈ మూలన ఒక దూత, 4 కార్నర్స్లో 4 దూతలు నిలబడ్డారు. వీళ్ళు రెక్కలు చాపితే ఈ దేవదూత ఈ దూత రెక్క చాపితే ఆ దూత రెక్క చాపితే 2 కలుసుకోవాలి.
ఈ రెక్క ఆ రెక్క కలిసిపోతాయి, ఆ రెక్క ఆ రెక్క కలిసిపోతాయి, ఆ రెక్క ఆ రెక్క కలిసిపోతాయి. వాయు దిగ్బంధన, భూమి మీద వాయువు అనేది రాకుండా మూసేసే అధికారం దేవుడిచ్చేసాడు. 4 దూతలు వచ్చేశారు, 4 మూలలను నిలబడ్డారు. ఈలోగా ఇంకొక దూత పరలోకం నుండి వస్తుంది. ఆ దూత సూర్యోదయం నుండి, అంటే సూర్యుడు ఉదయించే దిక్కు నుండి పైకొచ్చి ఆ అధికారం పొందిన 4 దూతలతో చెప్తుంది, మేము మా దాసులు, మా దేవుని దాసుని నొసట మీద మేము ముద్రించాలి, మేము ముద్రేసేంత వరకు మీ పని మీరు ప్రారంభించొద్దు అని చెప్తున్నారు. ఆమేన్. మేము ముద్రేసేంత వరకు మీ పనిని మీరు ప్రారంభించొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో ఈ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు నమ్మిన మనము అపవాదికి తావివ్వకుండా, అపవాది ముద్ర వేయించుకోకపోతే మనము అక్కడ ఉన్న వాక్య ప్రకారం క్రీస్తు 1000 ఏండ్ల పాలనలో మనం పాలి పంపులు పొందుకుంటాం. ఆమేన్. 1000 ఏండ్ల పాలనలో పాలి పంపులు పొందుకుంటాం. ఇప్పుడు నిజముగా ఆత్మచేత నువ్వు ముద్రింపబడ్డావు అన్న నమ్మకం నీకుందా? లేకపోతే బాప్తీసం పొందాను, నాకు పరలోకం వచ్చేసిద్ది అన్న భరోసా నీకుందా? ఆత్మచేత ముద్రింపబడ్డానన్న ధైర్యం నీకుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దీవించును గాక. దయచేసి కండ్లు ముద్దాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన తండ్రి, మీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలు నాయనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచన భాగముల నుంచి మీరు మాతో తేటగా మాట్లాడినందుకే వందనాలు. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుట ఎట్లో అనే విషయాన్ని వివరిస్తూ, ఆ ముద్రింపబడుతున్న అనే విషయాన్ని తీసుకుని మీరు ముద్రకు అతి ప్రాధాన్యత ఇచ్చారని, గుర్తుకు ప్రాధాన్యతనిచ్చారని, మేము ఆదికాండములో కయ్యూను గురించి కానీ, వరదగూడు గురించి కానీ, అబ్రహాము యొక్క సున్నతి అనే కార్యమును గురించి కానీ మేము తెలుసుకొని గ్రహించుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. తదుపరి అంత్య దినాలలో సంభవింపబోవు క్రీస్తు విరోధి అయినటువంటి ప్రపంచ నియంత వచ్చినప్పుడు ఆయన ప్రవేశపెట్టే శాసనం, ఆ శాసనానికి సింబల్గా 666 అనే ముద్ర గురించి కూడా మీరు మాకు వివరించారు. శ్రేష్టమైన సంగతులు మా ముందుంచి నిజముగా మేము ఆత్మచేత ముద్రింపబడ్డామా లేక నామమాత్రపు బాప్తిజం పొందామా అన్న విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని బట్టి, ఈ వాక్య వివరణ కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం విన్న మా ప్రియులందరి మీద మీ ఆత్మాభిషేకం ఉంచండి, మీ ప్రత్యక్షత అనుగ్రహించి వారి మనసులతో మీరు మాట్లాడి వారిని స్థిరపరచండి. వారి విశ్వాసంలో వారిని స్థిరులుగా చేయుటకు కృప చూపించండి. కూడి ఉన్న బిడ్డలందరిలో, లైవ్లో ఉన్న బిడ్డలందరి మీద మరొక్కసారి మీ హస్తమును చాపి వారికున్న శారీర బలహీనతలు, రుగ్మతలను, వ్యాధులను, బలహీనతలను, నొప్పులను మీరు గద్దించి పారద్రోలండి. వారికి సంపూర్ణమైన విడుదల, స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి విధమైన శోధనను వారి యొద్ద నుండి తరిమి కొట్టండి. ప్రతి విధమైన నీరసమును, బలహీనతలను వారి యొద్ద నుండి తరిమి కొట్టండి. ప్రత్యేకముగా ఈ సమయమందు మీ బిడలైనటువంటి వారందరినీ మీరు దర్శించండి, మీరు స్పర్శించండి. ప్రభు, పరిశుద్ధాత్మ తండ్రి, లోకనాథ, పరిశుద్ధాత్మ తండ్రి, సర్వాంతర్యామి, ఈ వాక్య భాగము వింటున్న వారందరి మీద ఇప్పుడే మీ హస్తమును చాపి స్వస్థపరచమని, ఆరోగ్యవంతులుగా చేయమని, ఒక ఖచ్చితత్వం, ఒక నిశ్చయతతో కూడిన భక్తి చేయుటలో మీ ఆత్మ సహాయము మా ప్రియులందరికీ మాకును దయచేయమని, మరొక కూటములో పాల్గొనేంత వరకు మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని, మరొక్కసారి మీ అభిషేకము మీ బిడ్డలందరి మీదకి విడుదల చేస్తున్నాను. మరొక్కసారి మీ అభిషేకము మీ బిడ్డలందరి మీదకి విడుదల చేస్తున్నాను తండ్రి. మరొక్కసారి మీ అభిషేకము మీ బిడ్డలందరి మీదకి విడుదల చేస్తున్నాను. మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులకు చేసి, నేను టెన్షన్స్లో ఉన్నా, శోధనలో ఉన్నా, శోధింపబడుతున్నా, భయాందోళన పరిస్థితుల్లో ఉన్నా, అన్నింటిలో నుండి మీరు విడుదల అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని
యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శిరస్సు వంచి ప్రార్థనలో ఏకీభవించిన ప్రియులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, దాసునికి, దాసుని పరిచర్యకు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు.